హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి ఈరోజు సునీత చీర కట్టుకుందనుకుంటున్నారా? ఈరోజు సెలవండి. ఇంకా మేమైతే చర్చికెళ్ళొచ్చాము. మీకు మా రూము చూపిద్దామని అనుకున్నాను. కానీ మా అమ్మయితే ఒప్పుకోలేదండి. అందరూ మీ హోమ్ టూర్ చేయమని చెప్తున్నారు కదా! ఇక్కడ మాకైతే ఇల్లేమీ లేదండి కువైట్‌లోని. ఇండియాలోతో ఉంది. ఇండియాకి వెళ్ళినప్పుడైతే చేస్తాను. ఇంకిక్కడ మాకు మేము పార్టీషన్స్ రూమ్‌లోనే ఉంటున్నాము. ఎందుకంటే ఇవే మంచిదండి. లేదంటే లక్షల్లోని, వేలల్లోని మేము రూమ్ రెంట్‌లయితే కట్టుకోలేము కదా! అందుకనేసి చూస్తున్నారు కదా! ఇది అమ్మది. పైనయితే నేననమాట. ఇంకా ఇలాగా ఒక చిన్న రూమ్ అండి. చూసారా సరిగ్గా కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అయినా మీరు చేయమంటున్నారు కాబట్టి అసలు ఇంత ఇలా అడ్జస్ట్ చేసి వీడియో చేస్తున్నానంటేనే అర్థం చేసుకోండి రూమ్ ఎలా ఉంటుందో. సో అందుకేనండి రూమ్ అయితే చూపించట్లేదు. అందరూ హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి, అందరూ చేస్తున్నారు కదా అంటున్నారు. అందరూ అంటే అండి బాగుంది. కువైట్ ఇల్లులు బాగుంటాయండి. వాళ్ళవి పెద్ద పెద్ద ప్యాలెస్‌లో విల్లాలోను అలాంటి దిక్కున వీడియో చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, ఇంకేమున్నాయని చూడడానికి కూడా మీకు కూడా నచ్చుతుంది. ఇంకా మేమైతే బయట వర్క్ చేసుకునే వాళ్ళము ఇలా ఫ్లాట్లలో రెంట్‌కుంటామండి. ఆ ఫ్లాట్లలో కూడా ఫ్లాట్ మొత్తం ఉండము. ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అండి. ₹1,00,000 పైనే ఉంటుంది ఒక ఫ్లాట్ రెంట్ వచ్చి నెలకి. ఇంకా జీతాలే అంతంత మాత్రం అయితే ఇంకా రూమ్ రెంట్లే కట్టుకుంటే ఇంక ఇంటికి ఏం పంపుతాం, మేమేం తింటాం కదండి. సో అందుకని అందరూ, నేననే కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగా షేరింగ్ రూముల్లో ఉంటారండి. చెప్పుకోవడానికి ఇందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది అంతే, ఓకేనా. కాకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఉంటే మంచిదండి. ఇప్పుడు మా అమ్మ, తమ్ముడు, నేను మేమందరం కలిసి ఉంటాము. సో ఇలా ఉంటే బెటరు. ఒక్కొక్కరుగా ఉంటే ఎక్కువ డబ్బులు అవుతాయండి. ఒక్కొక్కరికి అంటే 100 దినార్‌లో ఉండొచ్చు, 50 దినార్‌లో ఉండొచ్చు. అప్పుడు 100 దినార్లు అంటే ఎక్కువ కదండి, 20,000 పైన అవుతుంది. 50 దినార్లు అంటే కూడా 10,000 పైన అవుతుంది. మనకి ఆ 10,000కి ఇండియాలో అయితే మా సైడ్ మా ఊర్లో అయితే 6,000కి 7,000కే మంచి మంచి ఇల్లులే ఇస్తారండి రెంట్లకి. ఇంక కొంచెం సిటీకి వెళ్తే 8,000 10,000 అలా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతేనండి. ఇది మేము ఉండే ఏరియా అయితే కొంచెం సిటీ మాట. ఎందుకంటే మా డ్యూటీలు అందరివి ఇక్కడే మాట. అందుకనేసి మేము ఇక్కడైతే స్టే చేస్తున్నామండి. ఈ ఏరియాలో కొంచెం రేట్లు ఎక్కువ. ఇక్కడ కాకుండా కువైట్ మందకాలు ఉంటాయి కదండి, అంటే సిటిజన్స్ ఉండే ప్లేస్లోని, అక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ అండి. ఇంకా కువైటీ మందకాలు అంటే అండి సిటిజన్స్ ఉంటారు కదా కువైటీ వారు, అలాంటి ఏరియాల్లో అయితే రెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. అలాగే ఇల్లులు కూడా మంచిగా ఇస్తారు, పెద్ద పెద్ద ఇల్లులు ఇస్తారన్నమాట. అలాంటి ఏరియాలో ఉండడానికి ఓన్లీ ఫ్యామిలీ అయితేనే అలౌ చేస్తారండి. బ్యాచిలర్స్ని అయితే అస్సలు అలౌ చేయరు. ఇంకా ఇక్కడ బయట ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చెకింగ్లు అవి కూడా జరుగుతాయండి. ఫుడ్డు అన్నీ ఉంటాయంటే అసలు నిజానికి బెహ్రెయిన్ కానీ, సౌదీ కానీ, ఖత్తరు, దుబాయ్ ఈ ఏరియాల్లో అయితే ఎలా ఉంటారో తెలియదు కానీ కువైట్లో ఉన్న వాళ్ళైతే సేమ్ ఇండియాలో ఎలా ఉంటారో అలానే ఉండొచ్చండి. ఎందుకంటే ఫుడ్ విషయంలో కానీ అన్నీ మనకి ఉంటాయి. చాలా తెలుగు వాళ్ళ షాపులు కూడా ఉంటాయండి. కూరగాయలు కానీ ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు. డబ్బు ఉండాలంతే, అన్నీ ఉంటాయి కొనుక్కొని తినడానికి. ఇలా అడ్జస్ట్ అయ్యి ఉన్నామండి మేము. ఇక్కడికి వచ్చి ఇంచుమించు 6 సంవత్సరాలు అవుతుంది. ఇదే బిల్డింగు, ఇదే రూమ్ అన్నమాట. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదండి. కామెంట్స్ అంటే నేనైతే మంచిగా అందరికీ రిప్లై ఇస్తాను. ఎవరు కామెంట్ చేసినా సరే నేనైతే రిప్లై ఇస్తానండి. నాకు ఎక్కువ కామెంట్స్ అనేవి అరబిక్ వీడియోలకు వస్తాయి. అంటే అక్క దీన్ని ఏమంటారు, లేదా ఇలా ఎలా చెప్పాలి అనేసి ఇవైతే కామెంట్స్ వస్తాయండి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇంకా ఎక్కువ డౌట్స్ అడిగితే వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. చాలామంది
అరబీ అంటే ఏంటో తెలియని భాష, అసలే మనకి ఎంత నేర్చుకున్నా రావట్లేదని ఫీల్ అయిపోతారు కానండి నిజానికి చాలా ఈజీ మాట. కువైట్కి వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్ వస్తే మంచిదక్క, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటున్నారు. ఏ లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోండి సరిపోతుంది. మరీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమయ్యేంత వరకు అయినా పర్వాలేదు. అంతేగాని మరీ అసలు ఏమీ తెలియకుండా అయితే రాకండి, ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే అరబీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారో, మీరు చాలా బాగా చెప్తున్నారు అని అంటున్నారు కదా. నేనైతే 1 వీక్లో అయితే అరబీ నేర్చుకున్నానండి, నిజం ఒక వారం రోజుల్లోనే. ఎందుకంటే నేను కువైట్ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఫస్ట్. ఆవిడైతే చాలా ముసలావిడ మాట. మీకు తెలిసిన విషయమే కదా, మన ఇంటికాడ బామ్మలు ఎలా మాట్లాడతారో వాళ్ళకి నేర్పుతామన్నా ఇంగ్లీష్ వస్తుందా రాదు కదండి. ఇంకా వాళ్ళు మన మదర్ టంగే మాట్లాడతారు, ఇంకా వీళ్ళు కూడా అదేనండి. ఆవిడైతే ఇంగ్లీష్లో అడిగినా సరే ఆవిడకైతే ఏమీ తెలిసేది కాదు. సో ఆవిడతో నేను మాట్లాడాలంటే కంపల్సరీ అరబీయే మాట్లాడాలి. నాకేమో అస్సలు రాదు. అయితే నాకు కోయిట్ బాబా వాళ్ళ అబ్బాయి పోలీస్ అండి, ఇంగ్లీష్ టు అరబీ ట్రాన్స్లేషన్ చేసి చెప్పేవాడు అన్నమాట. నేనైతే వాటిని నోట్బుక్లో రాసుకుని చదువుకుని నేర్చుకున్నానండి. వారం రోజుల్లోనే నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకున్నాను. మందులను ఏమంటారు, ఇవ్వడాన్ని ఏమంటారు, కూర్చోమండాన్ని ఏమంటారు, ఇంకా పడుకో అంటే ఏం చెప్పాలి, తర్వాత తినడం అంటే ఏం చెప్పాలి అలా మాట. ఫస్ట్ అయ్యే నేర్చుకున్నానండి. తినడం అంటే అకిల్, అకిల్ని మధ్యాహ్నం ఇచ్చే అన్నాన్ని ఏమంటారు, నైట్ ఇచ్చే భోజనాన్ని ఏమంటారు, ఇంకా టిఫిన్ ఏమంటారు ఇలా మాట. తర్వాత ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి, చాలా ఈజీ అండి. ఎక్కువగా మాటలు అనేవి అరబీలో మా, లా ఇలా ఉంటాయన్నమాట. చూడండి, ఏదైనా ఇప్పుడు అనా అరఫ్ అని చెప్తున్నా, అరఫ్ అంటే నాకు తెలుస్తుంది అని, దానికి మా యాడ్ చేస్తే మాయారఫ్, అంతేనండి. అనా మాయారఫ్ అంటే తెలుసు, తెలీదు అలామాట. ఇంకా ఎక్కువగా అయితే మనము ఏమీ క్లాసులు తీసేసుకోని అవసరం లేదండి. అరబీ కోసం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, చాలా ఈజీ మాట. ఇంకా నేనైతే అలా నేర్చుకున్నానండి. తాల్ అంటే ఫస్ట్లో నేను తాల్ అంటున్నారు ఏంటి వీళ్ళు అనేసి మెల్ల వేసుకున్న తాల్ తీసి చూపించాను అలా అన్నమాట. ఫస్ట్లో ఎవరికైనా అలా ఉంటుందండి. 2 వారాలు 3 వారాలు వరుసగా మీరు ఇంకా డైలీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అరబీ అనేది వచ్చేస్తుంది అన్నమాట, చాలా ఈజీ. ఇక్కడ చాలామంది మాట్లాడకుండా ఒక్కొక్కసారి ఇలా అంటారండి. ఇలా అంటే ఏంటి ఇలా అంటున్నారు అనుకునేదాన్ని ఫస్ట్లోని. ఇలా అంటే ఆగమని లేదా వెయిట్ చేయమని, మీరు కానీ ఎక్కువ మాట్లాడుతుంటే, లేదా స్తన్ని లేదా సబర్ అంటే ఆగమని ఇలా ఉంటుందండి. ఇంకా మనమైతే ఎప్పుడు కూడా కోయిట్ వాళ్ళని చూసి కొన్ని ఇలా అనకూడదు. అంటే ఒకటి ఇలా ఎట్టి ఇలా పైకి అంటారు కదండి, అలా అయితే అసలు ఎప్పుడు అనకూడదు అంటండి. అది చాలా అంటే కోపంగా ఉన్న వాళ్ళు అయితే అలా ఆడతారంటే అదేంటమ్మా కూర్చుంటాను అక్కడ బయట అక్కడ కూర్చోలేమ్మా. ఇంకా చాలాసేపు బయట కూర్చుంది, ఇంకా మరైతే ఇక్కడ కూర్చోవాలి. రూమ్ అయితే చూపించమన్నారు కదా, రూమ్ అయితే చూపించలేను. సో అందుకని మీ కోరిక మేరకు రూమ్లోనే వీడియో చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నానండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తానండి దానికోసం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.